నెల్లూరు జిల్లా కోవూరులో కాల్పులు జరిగాయి. హత్య కేసు నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్యకు గురయ్యాడు. అయితే నిందితులు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నారనే సమాచారంతో వారిని పట్టుకోవడానికి పోలీసులు అక్కడికి వెళ్లారు. వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తితో అటాక్ చేశారు నిందితులు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆదినారాయణకు గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కాల్పులు జరిపారు. ఓ నిందితుడి మోకాలికి కూడా గాయమైంది. దీంతో గాయపడ్డ కానిస్టేబుల్ ఆదినారాయణ, నిందితుడు జేమ్స్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇక పరారైన మరో 9 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే హత్యకు గురైన పెంచలయ్య మాజీ సిపిఎం నేత. ఈయన గత కొంతకాలంగా గంజాయి అమ్మకాలపై పోరాటం చేస్తున్నారు. స్థానిక యువతతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి పోరాడుతున్నారాయన. పెంచలయ్య హత్య వెనుక గంజాయి ముఠా ఉందని పోరాట కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక కాల్పులు జరిగిన స్పాట్ నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు రూరల్లో ఉండేటువంటి ఉద్యమకారుడు మాజీ సిపిఎం నేత అయినటువంటి పెంచలయ్య హత్య అనంతరం కూడా ఆ హత్యను ఏదైతే గంజాయి ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కూడా ఇటు నెల్లూరు రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ వేకువజామున ఆ నిందితులు ఉన్నటువంటి ఆచూకీ తెలియడంతో కూడా ఒకసారిగా ఓ టీము వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఆ పట్టుకునేటువంటి ప్రయత్నంలో నిందితుల్లోనే ఒక వ్యక్తి పోలీసులపైన ఎదురుదాడికి దిగాడు. కత్తులతో దాడికి యత్నించడంతో కూడా గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు, అదేవిధంగా అతని మోకాలపై మరో రౌండ్ కాల్పులు చేసినట్లుగా కూడా డిఎస్పీ నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కాల్పులు జరిగినటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఏదైతే ఇది కోవూరు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీగా కూడా చెప్పొచ్చు. ఈ షుగర్ ఫ్యాక్టరీ వద్ద కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళే నిందితులు అని చెప్పి కూడా పోలీసులకు కూడా సమాచారం వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళకి ఇక్కడికి చేరుకుని ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఒక వాటర్ బాటిల్ ఉంచారో ఆ వాటర్ బాటిల్ వద్ద చేరుకున్న తర్వాత పోలీసులు ఒక రౌండ్ ఆఫ్ కాల్పుల్ని గాల్లోకి జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే నిందితులైతే మాత్రం ఈ మర్రి చెట్టు ఏదైతే కనిపిస్తుందో ఆ మర్రి చెట్టు కింద కూర్చొని కొద్దిగా గంజాయి అదేవిధంగా మద్యం సేవిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసుల టీము ఒక్కసారిగా కూడా వాళ్ళని బయటికి రమ్మని చెప్పి ఒక బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే వాళ్ళు ఎదురు దాడికి దిగడంతో కూడా చేసేది లేక మొదటి రౌండ్ని అయితే మాత్రం గాల్లోకి కాల్చారు. వాళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. రెండో రౌండ్ని ఇక అనివార్య పరిస్థితుల్లో నిందితుడు ఏదైతే జేమ్స్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడో ఆ వ్యక్తి మోకాల పైన కూడా కాల్చినట్లుగా కూడా డిఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు ఏదైతే నిందితుడు జేమ్స్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ అనేటువంటి వ్యక్తిపై కత్తులతో దాడికి యత్నించినటువంటి సిచ్యువేషన్స్తో ఆదినారాయణ అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మరోవైపు జేమ్స్ పోలీసుల యొక్క కాల్పుల్లో గాయపడడం కారణంగా ఇద్దరిని కూడా ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స కూడా అందిస్తున్నారు. ఏదైతే పెంచలయ్య ఉద్యమకారుడు గడిచిన కొంతకాలంగా కూడా గంజాయికి సంబంధించి వాడకం కావచ్చు, అమ్మకాలకి సంబంధించి పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని చేస్తున్నారు. నెల్లూరు రూరల్లో యువతనంతా కూడా పోగేసి ఒక కమిటీ లాగా అక్కడ నిర్ధారించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో కూడా గంజాయి నిర్మూలన కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి పెంచలయ్య పైన ఈ గంజాయి ముఠానే పూర్తిగా కూడా కక్ష పెంచుకొని ఈ హత్యను చేసినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించినటువంటి క్రమంలో నిందితులు ఉన్నటువంటి ఆచూకీ తెలిసిన వెంటనే కూడా ఇక్కడికి పోలీసులు టీం రావడము, ఇక్కడ కొన్ని ఊహించని పరిస్థితుల్లో ఆ నిందితుల్లో ఒకడైనటువంటి జేమ్స్ తిరిగి పోలీసులపైకే ఎదురుదాడికి దిగడంతో కూడా ఇంకా చేసేటువంటి పరిస్థితుల్లో అంటే అనివార్య కారణాల రీత్యా కూడా పోలీసులు ఒక రౌండ్ కాల్పులను గాల్లోకి జరపడం, అనంతరం మరో రౌండ్ కాల్పుల్ని జేమ్స్ యొక్క మోకాలకి తగలడంతో కూడా ఇద్దరు గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నిందితులు దాదాపు 10 మంది వ్యక్తులకు పైగా ఉన్నారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి క్రమంలో మిగిలినటువంటి నిందితుల ఆచూకీ కోసం కూడా కొన్ని టీమ్స్ ఉన్నట్లుగా కూడా రూరల్ డిఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే దాదాపు పెంచలయ్య హత్యకు కారకులైనటువంటి వ్యక్తులను 10 మందిగా కూడా తాము నిర్ధారించుకున్నట్లుగా కూడా సమాచారంతో పాటు ఒక కన్ఫర్మేషన్కి వచ్చినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి క్రమంలో మిగిలినటువంటి నిందితుల ఆచూకీ కోసం అయితే మాత్రం గాలింపు చర్యలు శరవేగంగా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, కోవూరు.